ఓకే చెప్పండి. ఓకే టెక్నికలీ ఓకేనా? ఓకే. కాంప్రమైజ్ అవుతున్నారు. నాన్నవే మూవీ అంటే ప్రీమియర్ షోకి వచ్చాను. ఐ ఫెల్ట్ ఒకటి ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్తాను మూవీ గురించి. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కళ్యాణరామ్ లుక్, తమన్నా లుక్ అండ్ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంది ఆన్ స్క్రీన్. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, ద వే ద స్క్రీన్ అపియర్స్ టు us is very beautiful and every frame is taken care of. అంటే ఆర్టిస్టిక్ లెవెల్లో తీశారు సినిమాటోగ్రఫీ, సో దట్ విల్ అట్రాక్ట్ us. అండ్ మైనస్ పాయింట్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రిప్ట్ అండ్ నరేషన్. ఎప్పుడో 20-30 years బ్యాక్ స్టోరీని ఇప్పుడు తీసుకొని వాళ్ళు మూవీస్ అనిపించింది. కళ్యాణం లుక్ గురించి, తమన్నా ప్రెజెన్స్ గురించి సినిమా చూడొచ్చు, సినిమాటోగ్రఫీని ఎంజాయ్ చేయడానికి సినిమా చూడొచ్చు. కానీ ఆ స్టోరీ మాత్రం ఎక్కడో మనకి డిస్కనెక్టివిటీ క్రియేట్ చేస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే మాత్రం కొన్ని ఎలిమెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో. మెయిన్లీ కళ్యాణరామ్ ఈ లుక్తో చాలా బాగున్నాడు. ఈజ్ లుకింగ్ వెరీ యంగ్ అండ్ డైనమిక్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ లైక్ విజయ్ దేవరకొండ ఆ రేంజ్కున్నాడు తను. సో ఇలాంటి యంగ్ లుక్తో తను ఇంకొన్ని మూవీస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడున్న యూత్ కంటే యూత్ వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ నచ్చే సినిమా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.